Sun, celebrating 20 years of excellence in education. కాంగ్రెస్ ని బేసిక్ గా కాంగ్రెస్ అని అంటారు. ఎందుకంటే ఈ పార్టీ తొలి నుంచి ముస్లిం ప్రీతిపాత్రమైన పార్టీగానే పేరు సాధిస్తూ వచ్చిందని చెబుతారు. ఇదంతా ఇలా ఉంటే సోనియా గాంధీ ఫక్త్ క్రిస్టియన్. ఒకవేళ ఆమె ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటే సపోర్ట్ చేయాల్సింది ఇజ్రాయెల్ కి. కారణం ఆమె పాటించే క్రైస్తవం పుట్టిందే ఇజ్రాయెల్లోని బెత్లెహంలో. బెత్లెహం జెరూసలేం కి దక్షిణంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒకానొక చిన్న పట్టణం. బైబిల్ ప్రకారం యేసు ఒక తొట్టెలో ఇక్కడ మారియా జోసెఫ్ల కుమారుడిగా జన్మించాడు. ఇక్కడి చర్చ్ ఆఫ్ నేటివిటీని యేసు జన్మస్థలంగా భావిస్తారు. మీరు కావాలంటే చూడండి, భారత్లోని అత్యధిక క్రైస్తవులు ఇరాన్ వైపా ఇజ్రాయెల్ వైపా అంటే తాము ఇజ్రాయెల్ వైపేనంటారు. కారణం ఇజ్రాయెలే క్రైస్తవ జన్మస్థలం కాబట్టి వారి అభిమానం అలా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే సోనియా గాంధీ ఆచారం పాటించడానికి క్రైస్తవం పాటిస్తారు. తన కుమార్తెను సైతం ఒక క్రైస్తవుడైన రాబర్ట్ వాద్రాకిచ్చి పెళ్లి చేశారు. కానీ ఇరాన్ వైపు వంత పాడుతున్నారు. బేసిక్ గా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని అర్థం చేసుకోదలిస్తే ఇక్కడేం కనిపిస్తుందంటే ఇరాన్ దగ్గర అణుశక్తి కరెక్ట్ కాదు. కారణం ఆ నిల్వల కారణంగా హమాస్, హిజ్బుల్లా తదితర ఇస్లామిక్ సంస్థల చేతుల్లోకి ఈ అణుశక్తి మొత్తం వెళ్తుంది. గతంలో ఇదే పాకిస్తాన్ అణుదేశమైనప్పుడు ఆ దేశ అణు శాస్త్రవేత్త సుల్తాన్ బషీరుద్దీన్ లాడెన్ కి అణు సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వటానికి ప్రయత్నించాడు. ఈ విషయంపై FBI కూడా సీరియస్ అయితే ISI అతన్ని విచారించటమే కాదు, అప్పట్లో అతడి పదవి నుంచి కూడా తొలగించారు. అందుకే ఇజ్రాయెలీ మొస్సాద్ ఇరాన్ కి సంబంధించిన అణు శాస్త్రవేత్తలను వరుస పెట్టి హతం చేస్తూ వస్తోంది. ఆపరేషన్ నానియా పేరిట 2022 నాటి నుంచి వీరిపై టార్గెట్ పెడుతూ వస్తోంది. తాజా యుద్ధంలో కూడా ఇరాన్ అణు కేంద్రాలపై బాంబులు వేయటం మాత్రమే కాకుండా అణు శాస్త్రవేత్తలను ఇప్పటి వరకు చాలా మందిని హతమార్చింది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే ఇజ్రాయెల్ చేస్తోంది. దీన్ని అర్థం చేసుకోకుండా ఇరాన్ వైపు సోనియా గాంధీ ఉండటమేంటన్నది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మిత్ర దేశాలే. ఎప్పుడైతే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ ప్రకారం వ్యవహరించడం మొదలైందో అప్పటి నుంచి ఇరాన్ మతపరమైన విధానాలు పాటిస్తూ వచ్చింది. లెబనాన్ కి దాని ఉగ్ర సంస్థ అయిన హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాలు ఇవ్వటంతో పాటు ఈ తీవ్రవాదులకు శిక్షణ కూడా ఇవ్వటం మొదలైంది. ఇక హమాస్ సంగతి సరే, ఇరానియన్ ఇస్లామిస్టులు హమాస్ కి వీరాభిమానులు. ఒకవేళ ఇజ్రాయెల్ వీరిపై దాడులు చేయకుంటే ఈ దేశం ఉనికి ఇక్కడి క్రైస్తవం మొత్తం మట్టి కొట్టుకుపోతుంది. క్రీస్తు పుట్టిన ఆనవాళ్లను హమాస్ నామరూపాలు లేకుండా చేస్తుంది. అలాంటి తన జన్మతహా వచ్చిన క్రైస్తవాన్ని వదిలి ఇరాన్ వైపు సోనియా నిలుస్తానని అనటంలో అర్థమేంటి అన్నదెవ్వరికీ అర్థం కావటం లేదు. దానికి తోడు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు మనకు ఎంతో సాంకేతిక సహకారం అందిస్తోంది. మొన్నటి ఆపరేషన్ సింధూర్ విషయంలో స్కై స్ట్రైకర్లను మనం అంత విజయవంతంగా ఉపయోగించామంటే అందుకు కారణం ఇజ్రాయెల్ ఆయుధ సాంకేతిక పరిజ్ఞానమే. మనం సాంప్రదాయంగా ఇజ్రాయెల్ వైపు ఉంటూ వస్తున్నాం. కారణం మనం ఇస్లామిక్ ఉగ్రవాదానికి విపరీతమైన బాధితులం. కానీ సోనియా చూస్తే తాము ఇరాన్ వైపే ఉంటామనటంలో అర్థమేంటి అంటే ఇస్లామిక్ తీవ్రవాదానికి కొమ్ము కాస్తామనా అన్నది తమకు అర్థం కావటం లేదంటున్నారు చాలా మంది.